ఏం డ్రైవింగ్ అండి బాబు, ఒళ్ళంతా పచ్చడైపోయింది. ఏంట్రా ఏదో సౌండ్లు? ఎవరి బాడీలకు తగిన సౌండ్ ఆడకొస్తా సార్. నిన్న హైదరాబాద్ లో జరిగిన ఇన్స్పెక్టర్ హత్య ప్రొఫెషనల్ కిల్లర్ పనే అని పోలీసులు భావిస్తున్నారు. హత్య కావింపబడ్డ ఆఫీసర్ కు పలు ల్యాండ్ సెటిల్మెంట్లతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. ఈ హత్య పొద్దున్నే మర్డర్ న్యూస్ అప్సెట్ అయిపోయింది. ఏంట్రా పొద్దున్నే మొదలెట్టేసావా? పొద్దున్నే మొదలట్లేదు సార్, రాత్రి నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ పర్సనాలిటీ వేసుకుని నా మీద దాడి చేయకపోతే అక్కడ ఏదో ప్రాబ్లంలో ఉన్నట్టున్నారు, వెళ్ళి సాల్వ్ చేయొచ్చు కదా. ఏంటి ప్రాబ్లం? వెహికల్ దిగబడింది. పక్కరండి. ఏయ్, ఇక్కడ ఉన్నది సినిమా, మీరే హెల్ప్ చేస్తారు పిల్లకాకులు. తప్పుకోండి తప్పుకోండి, మీరు కానివ్వండి. ఇటు బా ఊళ్ళు హోనం అయిపోయింది. నాకైతే ఆ ఫ్లైట్ జర్నీ బాగా బోర్ కొట్టేసింది. బస్ జర్నీ సూపర్ గా ఎంజాయ్ చేశాను. జై బజరంగబలి. ఆయనే కదా మీ అంకుల్? హే, ఎలా కనిపెట్టావు? గాడ్స్ గిఫ్ట్, పర్సనాలిటీ. హే సినిమావా, ఏరా ఇంత వీక్ అయిపోయావేంటి? సరదాగా లేరా? ఇదే నా ఫ్రెండ్ మామ శైలజ. ఏమో బంగారం, ప్రయాణం బాగా జరిగిందా? సినిమా తన మేనవాళ్ళు వస్తుందని చెప్పాడు. ఈఎంఐనా? చూడు బంగారం, తను ఫోన్లో నాకు అంతా చెప్పింది. ఇక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో రామాపురం అని ఒక ఊరుంది. అక్కడ నా రిసార్ట్స్ ఉన్నాయి. మీరు సరదాగా రిలాక్స్ అవడానికి చాలా అద్భుతమైన ప్లేస్ అది. మనం అక్కడికి వెళ్తున్నాం, ఓకేనా? ఓకే అంకుల్. చూడు బంగారం, నన్ను అంకుల్ అని పిలిస్తే పరాయి వాళ్ళగా అనిపిస్తుంది. నన్ను అందరూ సినిమా అని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలవాలి. అలాగే సినిమా. రండి. కలాసి బర్సి బర్సి కలాసి బర్సి హో హో కలాసి బర్సి బర్సి కలాసి బర్సి హో రెగేసి బైలేసి గిరేసి లాగేసి రెగేసి రేగా రేగా రేసి రింగోసి కొట్టాడు సూర్యుడినే భూమిగాడు, నన్ను తక్కపోతే కిరణాల కుర్రాడు. ఎందుకంటే నే చెప్పుతున్నా ముద్దొచ్చి తన
చెప్పుతున్నా ముద్దొచ్చి తనకే నేను భూమిగాడు లక్షిస్తాడంట ఎవరైనా నన్ను చూస్తే ఊరకడు హే పో చిరుగాలి వెళ్ళిపో హరివిల్లు వెళ్ళిపో సెలయేరు వెళ్ళిపోవే మా శైలు ఇదే మీరుండే రూము. మీరు తొందరగా రెడీ అయితే సైట్ సీయింగ్కి వెళ్ళొచ్చు. ఓకే పదరా. అపవిత్ర పవిత్రో సర్వావస్థాంగ. సారీ రా, అర్జెంట్గా ఇంటికి వెళ్ళాలి. వాట్ అర్జెంటుగా ఇంటికి వెళ్తున్నావా? ప్లీజ్ రా, చాలా ఇంపార్టెంట్. నీ ముందే కదా ఫోన్ వచ్చింది. నాతో పాటు ఈ 7 days ఉంటానన్నావు కదా, ఇప్పుడు సైట్ సీయింగ్ కూడా బయలుదేరుతామన్నావు. అంతలోనే ఇంపార్టెంట్ కాల్ ఏంటి? పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? అంటే నచ్చితే చేసుకుంటావా? అవును. మరి అమ్మాయి జీవితం తనకేంటి? తనకేంట? ఏ హక్కుతో అమ్మాయి జీవితంలో ప్రవేశించావు? ఏ హక్కుతో తన మదిలో ఆశలు నింపావు? ఏ హక్కుతో తన హృదయాన్ని గాయపరిచి వెళ్ళిపోతున్నావు? ఈ అమాయకురాలు ఏదైనా అగాయిత్యం చేసుకుంటే ఎవరిది బాధ్యత? రెస్పాన్సిబిలిటీ నీది కదా. ఏంట్రా గొడవ? ఏం జరిగింది? తను ఊరెళ్తున్నానంటుంటే గొడవ పడుతున్నాడు. నేను గొడవ పడుతున్నది తను ఊరెళ్తున్నందుకు కాదు, ఈ అమాయకురాన్ని మోసం చేసి వీడికో పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. వాడా ఎంకమ్మ తాగుబోతు సచ్చినాడు. తాగి తాగి నేను ఆడపిల్లని బే. అప్సెట్. ఎవరు నువ్వు? పులిని. ఒంటరిగా ఎక్కడున్నావేంటి? ఈ అడవి నాది, నా ఇష్టం. ఏ వెళ్ళకు, అడవి. పట్టుకో, నన్ను పట్టుకో. నేను ఒకడు, నేను దొరకను. అయ్యయ్యో మామయ్య, మామయ్య ఎక్కడా? అయ్యయ్యో మామయ్య ముందే చూడు. అరే ఏమైందండి? ఇదేదో కాల్కి పట్టేసింది. ఓ ఇట్స్ అ ట్రాప్. ఇక్కడ లోకల్ వాళ్ళు చిన్న చిన్న జంతువులు పట్టుకోవడానికి ఇవి పెడుతూ ఉంటారు. నిజం చెప్పండి, ఈ ట్రాప్ మీరే సెట్ చేశారు కదా? హెల్ప్ చేశాను మామయ్యనే. ఓ గాడ్. ఆడపిల్లలు అనుమానం ఫ్రెండ్స్ కదరా, అందుకే. అనుమానం కాదు, ఇంతసేపు నుంచి నేను ట్రై చేస్తే రాంది మీకెలా వచ్చింది? మీరు టూరిస్ట్లా? అవును. అందుకే వీటి గురించి మీకు తెలియదు. మేము టూరిస్టులం కాదు. మరి? మేము ఇక్కడే ఉంటాం. లోకల్ టాలెంట్. ఓ అవునా, సారీ. నొప్పిగా ఉందా? ఓ బ్లడ్ క్లాట్ అయినట్టుంది. త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. ఇక్కడే మైలు రండి. అక్కడ మా తాతయ్య ఉన్నారు, సూపర్ గా నొప్పి తగ్గిస్తారు. రియలీ? ఆయన డాక్టరా? ఫారెస్ట్ గార్డ్, బట్ ఆయుర్వేదంలో స్పెషలిస్ట్. లోపల ఫారెస్ట్ గెస్ట్ హౌస్లోనే ఉంటాం. దా ఎత్తుకో మామయ్య. ఏ వద్దొద్దు. మిమ్మల్ని కాదండి, తన్ని.
ఈయన చిన్ని కృష్ణుడు ఈయనకు వెన్నమ్మతో ఓ దాచి వడ్డించటం. ఏమండోయ్, ఆ కృష్ణుడు నోరు తెరిస్తే 14 బోనబండాలు, ఈయన నోరు తెరిస్తే 14 మున్సిపాలిటీలు.